ఇండియన్ గవర్నమెంట్ వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995ని అమెండ్ చేయడానికి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024ని రీసెంట్గా పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది. అసలు వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ ఇస్ నథింగ్ బట్ ది ల్యాండ్స్ డొనేటెడ్ ఫర్ చారిటీ అండ్ రిలీజియస్ పర్పసెస్ అండర్ ఇస్లామిక్ లా. అంటే ఇస్లాం లా ప్రకారం ఏ ప్రాపర్టీస్ని అయితే చారిటీకి రిలీజియస్ పర్పసెస్కి డొనేట్ చేస్తారో వాటిని వక్ఫ్ ప్రాపర్టీస్ అంటారు. మనం ఇండియన్ హిస్టరీలో కనుక ఈ కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూసుకుంటే మనకి అర్లీ ఎగ్జాంపుల్స్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనేట్స్ రూల్లో ఉన్నాయి. కొన్ని ప్రామినెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మొహమ్మద్ ఘోరీ కొన్ని విలేజెస్ని ముల్తాన్లో ఉన్న జామా మస్జిద్కి డొనేట్ చేశారు. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్. సో వీటిని రెగ్యులేట్ చేయడానికి ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1923ని ఇంట్రడ్యూస్ చేశారు బిఫోర్ ఇండియాస్ ఇండిపెండెన్స్. అండ్ ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ వక్ఫ్ యాక్ట్ అనేది 1954లో పాస్ అయింది. అండ్ ఆఫ్టర్ దాట్ 1995 వక్ఫ్ యాక్ట్ పాస్ అయింది. అండ్ ఇదే యాక్ట్కి 2013లో అమెండ్మెంట్స్ జరిగాయి. అండ్ దిస్ ఈస్ ద లేటెస్ట్ అటెంప్ట్ టు అమెండ్ ది వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నిటినీ మేనేజ్ చేయడానికి వక్ఫ్ బోర్డ్స్ ఉంటాయి ప్రతి స్టేట్లో. వక్ఫ్ బోర్డ్ ఒక లీగల్ ఎంటిటీ అనమాట. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నిటినీ అక్వైర్ చేయడానికి, హోల్డ్ చేయడానికి ఆర్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి దోస్ ఆర్ ద లీగల్ ఎంటిటీస్. సో ఈ వక్ఫ్ బోర్డ్స్ అనేవి ప్రతి స్టేట్లో ఉంటాయి. అండ్ పైన సెంట్రల్ లెవెల్లో వక్ఫ్ కౌన్సిల్ ఉంటుంది. ఈ వక్ఫ్ బోర్డ్స్లో స్టేట్ గవర్నమెంట్స్ కూడా మెంబర్స్ని నామినేట్ చేస్తాయి. బట్ ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చిందంటే ఈ వక్ఫ్ యాక్టివిటీస్ అన్నిటినీ స్ట్రీమ్లైన్ చేయడానికి ఒక అటెంప్ట్ అనమాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. చాలా లిటిగేషన్స్ కూడా నడుస్తున్నాయి ప్రతి స్టేట్లో కోర్ట్స్లో ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మీద. కొంతమంది ప్రైవేట్ ఇండివిజువల్స్ క్లెయిమ్ చేస్తున్నారు ఆ వక్ఫ్ ప్రాపర్టీ వక్ఫ్ది కాదు మాది అని. అండ్ ఆల్సో ఇన్ సమ్ కేసెస్ వక్ఫ్ ప్రాపర్టీస్ అనేవి ఎంక్రోచ్మెంట్ కూడా గురవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు వక్ఫ్ బోర్డ్ సెప్టెంబర్ 2022లో ఒక విలేజ్ మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేస్తుంది. బట్ దాంట్లో ఉండే వాళ్ళందరూ హిందూసే అనమాట ప్రిడామినెంట్లీ. సో ఇట్లాంటి లిటిగేషన్స్ ఎక్కువైపోతున్నాయి. అండ్ ఆల్సో ఒకసారి వక్ఫ్ ప్రాపర్టీగా ట్యాగ్ అయితే దట్ ఈస్ ఇర్రివోకబుల్. దాన్ని మార్చడానికి ఇండియాలో ప్రస్తుతం ఉన్న యాక్ట్ ప్రకారం ఎవరికి అథారిటీ లేదు. సో వక్ఫ్ బోర్డ్స్ అండ్ వక్ఫ్ కౌన్సిల్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్. సో వాటిని స్ట్రీమ్లైన్ చేయడానికి ఇప్పుడు ఈ కొత్త అమెండ్మెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన బిల్లో ఉన్న ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్, CEO ఒకళ్ళని అపాయింట్ చేయాలి స్టేట్ వక్ఫ్ బోర్డ్స్లో. అండ్ ఆ CEO నాన్ ముస్లిం మెంబర్ కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు దాకా వక్ఫ్ బోర్డ్స్లో అందరూ ముస్లిమ్సే ఉన్నారు. సో ఈ ప్రపోజ్డ్ అమెండ్మెంట్తో నాన్ ముస్లిం మెంబర్స్ కూడా CEOs అవ్వచ్చు. అండ్ ఆల్సో ది గవర్నమెంట్ ఈస్ ప్రపోజింగ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ ది స్టేట్ వక్ఫ్ బోర్డ్ అండ్ ఆల్సో ఎట్ ది సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్. సో 2 విమెన్ మెంబర్స్ అనేవాళ్ళు ఉండాలి వక్ఫ్ బోర్డ్స్లో అండ్ వక్ఫ్ కౌన్సిల్లో అనేది ప్రపోజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు దాకా బై మౌత్ ట్రాన్స్ఫర్ జరిగిపోయేదన్నమాట ప్రాపర్టీ. కానీ ఇప్పుడు అది ఆన్ డాక్యుమెంట్ జరగాలి. అండ్ ఆల్సో విత్ ప్రాపర్ మ్యూటేషన్ అదంతా లీగల్ ఓనరే, ఆ ల్యాండ్కి లీగల్గా ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ట్రాన్స్ఫర్ చేయాలి వక్ఫ్ బోర్డ్కి ఆ ప్రాపర్టీని అనేది ప్రపోజ్ చేస్తున్నారు. ఇంతకు ముందంతా ఒకసారి ఈ బిల్ పాస్ అయ్యి యాక్ట్ అయ్యాక వితిన్ 6 months ఇప్పుడు దాకా ఉన్న వక్ఫ్ ప్రాపర్టీస్ డీటెయిల్స్ అన్నిటినీ ఒక సెంట్రల్ డేటాబేస్లో అప్లోడ్ చేయాలి విత్ ఆల్ ద డీటెయిల్స్. ఎవరి నుంచి వక్ఫ్ బోర్డ్కి ట్రాన్స్ఫర్ అయింది, దాని ఎక్స్టెంట్ ఎంత, అవన్నీ విత్ ఆల్ ది రిక్వైర్డ్ డీటెయిల్స్ ఒక సెంట్రల్ డేటాబేస్ మెయింటైన్ చేయాలి. అండ్ వక్ఫ్ బోర్డ్కి వచ్చే రెవెన్యూ అంతా కూడా చారిటీ పర్పసెస్కే వాడాలి. అండ్ గవర్నమెంట్ అనేది ఓవర్సీ చేస్తుందన్నమాట ఈ చారిటీ పర్పసెస్కి ఎలా స్పెండ్ చేస్తున్నారు అనేది. అండ్ ఆల్సో ఆ స్పెండింగ్ అంతా కూడా ఆడిట్ చేయొచ్చు. అండ్ దిస్ ఆడిట్ విల్ బి క్యారీడ్ అవుట్ బై అన్ ఆడిటర్ అపాయింటెడ్ బై ది కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995 ప్రకారం ఒక ప్రాపర్టీ వక్ఫ్ బోర్డ్దా కాదా అనేది డిసైడ్ చేసే ఫైనల్ అథారిటీ వక్ఫ్ కౌన్సిల్ అనమాట. బట్ ఇప్పుడు ఏదైతే అమెండ్మెంట్ ప్రపోజ్ చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ దాని ప్రకారం ఫైనల్ డిసైడింగ్ అథారిటీ కలెక్టర్ అవుతారు. సో ఏదన్నా ల్యాండ్ మీద డౌట్స్ వస్తే కనుక అది వక్ఫ్ బోర్డ్దా కాదా అనేది కలెక్టర్, ఆ జ్యూరిస్డిక్షన్కి ఎవరైతే కలెక్టర్ ఉంటారో వాళ్ళు రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. లుకింగ్ ఎట్ ఆల్ ది గ్రౌండ్ సిచ్యువేషన్ అండ్ సినారియోస్ కలెక్టర్ ఒక రిపోర్ట్ తయారు చేసి స్టేట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారనమాట. సో కలెక్టర్ వుడ్ బి ది ఫైనల్ డిసైడింగ్ అథారిటీ యాజ్ టు వెదర్ అ పర్టిక్యులర్ ల్యాండ్ ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ ది వక్ఫ్ బోర్డ్ ఆర్ నాట్. ఇంకొక ప్రపోజ్డ్ అమెండ్మెంట్ ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న లా ప్రకారం
వక్ఫ్ కౌన్సిల్లో ఏదైనా ఇష్యూ ఉంటే మనం వక్ఫ్ ట్రైబ్యునల్స్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఆ ట్రైబ్యునల్స్ ఇచ్చిన జడ్జ్మెంట్స్ ఆర్ ఫైనల్. మనం ఎక్సెప్ట్ ఫర్ రిట్ పిటిషన్స్ ఇన్ హైకోర్ట్ మనం ఇంకా వేరే ఏ విధంగానూ ఛాలెంజ్ చేయలేము ట్రైబ్యునల్స్ డెసిషన్ని. బట్ ఈ ప్రపోజ్డ్ అమెండ్మెంట్లో వక్ఫ్ ట్రైబ్యునల్స్ డెసిషన్స్ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు ఇన్ హైకోర్ట్. సో ఇవన్నీ మేజర్ అమెండ్మెంట్ ప్రపోజల్స్. అండ్ వక్ఫ్ యాక్టివిటీస్ మీద ఇండియాలో మోస్ట్ పాపులర్ కమిటీ రిపోర్ట్స్ 2 వచ్చాయి. వన్ ఈజ్ ది సాచార్ కమిటీ రిపోర్ట్ ఇన్ 2006 and the other is the joint parliamentary committee report submitted in Rajya Sabha in the year 2008 in the month of March. సో ఈ 2 కమిటీస్లో మేజర్ సజెషన్స్ ఏంటి అంటే వక్ఫ్ యాక్టివిటీస్కి ఫైనాన్షియల్ ఆడిట్ జరగాలి అండ్ స్ట్రీమ్లైన్ చేయాలి, వాటి రికార్డ్స్ అన్నిటినీ కంప్యూటరైజేషన్ జరగాలి వక్ఫ్ బోర్డ్స్లో. అండ్ ఎక్స్టర్నల్ పీపుల్ హూ ఆర్ కేపబుల్ వాళ్ళని CEOస్గా అపాయింట్ చేయాలి. అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ఉండాలి అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ షియా కమ్యూనిటీ పీపుల్ కూడా ఉండాలనేవి మేజర్ సజెషన్స్ అనమాట ఈ కమిటీ రిపోర్ట్స్లో. సో వాటిలన్నిటినీ బేస్ చేసుకునే ఈ అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఈ అమెండ్మెంట్ బిల్లో ఉన్న కొన్ని ప్రపోజల్స్ని ఆపోజిషన్ పార్టీస్ క్రిటిసైజ్ చేస్తున్నాయి. మేజర్ పార్టీస్ లైక్ కాంగ్రెస్, AIMIM వీళ్ళందరూ అపోజ్ చేస్తున్నారు ఈ ప్రపోజల్ని. ఫస్ట్ పాయింట్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్కి ఆపోజిట్గా వెళ్తున్నాయి ఈ బిల్లో ప్రపోజల్స్ అనేది ఒకటి. అండ్ ఇంకొకటి రైట్ టు ప్రాపర్టీ విచ్ ఇస్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 300A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దానికి కూడా అగెన్స్ట్గా వెళ్తుందనేది ఇంకో క్రిటిసిజం అనమాట. సో అసలు ఇది ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ గ్యాదర్ చేసింది ఈ అమెండ్మెంట్ బిల్ అంటే వక్ఫ్ బోర్డ్ అనేది ఇండియాలోనే 3rd లార్జెస్ట్ ఎంటిటీ. దాని కింద అరౌండ్ 1 lakh crore వర్త్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అంత హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి సో ఈ అమెండ్మెంట్ బిల్ అనేది ఇప్పుడు మేజర్ ఇష్యూగా ఉంది. పార్లమెంట్లో కూడా డిబేట్స్ అండ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆపోజిషన్ పార్టీస్ ఏమో బిల్ని స్టాండింగ్ కమిటీకి పంపించాలి, దాని మీద ఇన్డెప్త్ అనాలిసిస్ జరగాలి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నాయి. So that is why this amendment bill has gathered momentum in the parliament.